ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణం కాదు. తుల రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే ఒక గోప్యమైన సత్యం గురించి. చాలా మంది ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటారు, కానీ ఇది మీ లైఫ్లో జరిగే పెద్ద మలుపు అయ్యే అవకాశముంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎందుకంటే ఒక్క మాట కూడా మిస్ అయితే మీకు రావాల్సిన అవకాశం మీ చేతులారా పోయే అవకాశముంది. తుల రాశివారు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మీ జీవితంలో చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక క్లారిటీ ఇప్పుడు రాబోతోంది. మీరు ఎందుకు కొన్ని సందర్భాల్లో బాధపడుతున్నారు, ఎందుకు కొన్ని సంబంధాలు మీకు నష్టం చేశాయి అనే దానికి సమాధానం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. ఇది సాధారణ విషయం కాదు, ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపే ఒక రహస్యమైన సంకేతం. మరిన్ని రోజుల్లో మీ ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించి నిలబడబోతున్నారు. ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది నిజం. మీరు ఎప్పుడో నమ్మిన తర్వాత మిమ్మల్ని బాధపెట్టిన వాళ్లు మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు. ఈ సంఘటన మీ మనస్సును కదిలిస్తుంది. మీరు ఎమోషనల్గా మారే అవకాశముంది, కానీ ఇక్కడే మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాళ్లు మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగినా కూడా మీరు వెంటనే కరిగిపోవద్దు. ఎందుకంటే ప్రతి క్షమాపణ నిజం కాదు, కొన్ని క్షమాపణలు అవసరానికి వచ్చిన నటన మాత్రమే. మీరు ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయకూడదు. అదే వ్యక్తులను మళ్లీ నమ్మడం మీ జీవితాన్ని మళ్లీ అదే స్థితికి తీసుకెళ్తుంది. వాళ్లు ఎవరు, ఎందుకు మీ ముందుకు వస్తున్నారు, వాళ్ల అసలు ఉద్దేశం ఏమిటి అనే విషయం మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో మీరు వింటున్న ప్రతి విషయం మీకు ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం. మీరు ఈ సంకేతాలను సరిగా అర్థం చేసుకుంటే మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధ, మోసం, నిరాశ, అవి మీకు ఒక పాఠం. ఇప్పుడు ఆ పాఠాన్ని ఉపయోగించే సమయం వచ్చింది. మీకు రావాల్సిన గౌరవం, మీకు రావాల్సిన స్థానం ఇప్పుడు మీ దగ్గరకు వస్తోంది. కాని మీరు సరిగా స్పందిస్తేనే అది మీకు నిలుస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న అభ్యర్థన, ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక కామెంట్ కాదు, ఇది మీ మనసును పాజిటివ్ వైపు మలిచే ఒక సంకల్పం. మీరు దేవుడిపై విశ్వాసం పెడితే మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా వస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది చాలా మంది తుల రాశివారి జీవితాల్లో జరుగుతున్న నిజం. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి సంఘటన ఇప్పుడు ఒక క్లారిటీగా మారబోతోంది. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీరు ఈరోజు వింటున్న ఈ విషయం మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయంలో మీకు స్పష్టత వస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం కావచ్చు. అలాగే మీ స్వభావం, మీ బలాలు, మీ బలహీనతలు, మీ జీవితంలోకి రాబోయే వ్యక్తులు, అలాగే మీరు తప్పక చేయాల్సిన పరిహారాలు, ఇవన్నీ మీ జీవితం మారడానికి సహాయపడతాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారంతో మీకు అందిస్తున్నాం. తుల రాశి గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది సమతుల్యత, ఆలోచనలో పరిపక్వత, మరియు మనస్సులో నిగ్రహం. ఈ రాశివాయు తత్వానికి చెందినది. అందుకే వీరి ఆలోచనలు చాలా ఫాస్ట్గా మారుతాయి, కానీ నిర్ణయాలు మాత్రం చాలా ఆలోచించి తీసుకుంటారు. వీరి జీవితంలో ప్రతి విషయం బ్యాలెన్స్గా ఉండాలని కోరుకుంటారు. చిన్న విషయానికైనా న్యాయం జరిగిందా లేదా అనే కోణంలో చూస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందుకే తుల రాశివారికి అందం, ప్రేమ, కళలపై ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. మంచి సంగీతం, మంచి డ్రెస్, మంచి లైఫ్ స్టైల్, ఇవి వీరి మనసుకు చాలా దగ్గర. వారు ఎక్కడ ఉన్నా కొంచెం ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. అందుకే చాలా మంది వారికి సహజంగానే ఆకర్షితులవుతారు. తుల రాశివారి మనస్సు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎవరినైనా నొప్పించకుండా ఉండాలని చూస్తారు. అందుకే చాలాసార్లు వారు తమ బాధలను కూడా దాచిపెట్టి ఇతరుల కోసం కష్టపడతారు. ఇది ఒక గొప్ప గుణం అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది వారికి నష్టం కూడా చేస్తుంది. ఎందుకంటే అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం వల్ల తమ అవసరాలను మర్చిపోతారు. వీరు మాట ఇచ్చితే తప్పకుండా నిలబెట్టుకునేవారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే సంబంధాలలో చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతారు. కానీ అదే నమ్మకం దెబ్బతింటే వారు లోపల చాలా బాధపడతారు, కానీ బయటకు చూపించరు. ఈ నిశ్శబ్దం వాళ్ల మనసులోని బాధను మరింత పెంచుతుంది. తుల రాశివారు ఓపికగా ఎదగడం ఇష్టపడతారు. వెంటనే రిజల్ట్ రావాలని కాదు, కానీ స్టేబుల్గా రావాలని కోరుకుంటారు. వారు కష్టపడటానికి భయపడరు, కానీ అనవసరమైన రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకే వారి ఎదుగుదల నెమ్మదిగా కనిపించినా అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వారి చిహ్నం త్రాసు. ఇది న్యాయం, సమతుల్యతకు సంకేతం. తుల రాశివారు ఎప్పుడూ ఒక విషయాన్ని రెండు కోణాల్లో చూసి నిర్ణయం తీసుకుంటారు. ఎవరు తప్పు చేశారో, ఎవరు సరైనవారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ ఆలోచన ఎక్కువై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది. వీరు చాలా నమ్మకమైన వ్యక్తులు, కానీ అదే సమయంలో చాలా సెన్సిటివ్ కూడా. ఒక చిన్న మాట కూడా వీరి మనసును దెబ్బతీస్తుంది. కాని వారు దాన్ని బయటకు చెప్పరు, తమలోనే పెట్టుకుంటారు. ఇది వారికి మానసికంగా ఒత్తిడిని పెంచుతుంది. తుల రాశివారు స్నేహాలలో, ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా దగ్గరవుతే వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని అదే సమయంలో వారు కూడా అదే స్థాయి ప్రేమ,
గౌరవం ఆశిస్తారు. అది రాకపోతే వారు నెమ్మదిగా దూరమవుతారు. వీరి జీవితంలో స్టేబిలిటీ చాలా ముఖ్యమైనది. వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా శాంతిని కాపాడుకోవాలని చూస్తారు. గొడవలు, తగాదాలు వీరికి నచ్చవు. అందుకే చాలాసార్లు వారు కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇది ఎప్పుడూ సరైనది కాదు. కొన్ని సందర్భాల్లో వారు తమ కోసం నిలబడటం కూడా నేర్చుకోవాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, వారి మొండి పట్టుదల. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఇది కొన్ని సందర్భాల్లో వారికి ప్లస్ అవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యగా మారుతుంది. తులారాశివారు బయటకు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల చాలా సెన్సిటివ్గా ఉంటారు. వారు మార్పులను అంతగా ఇష్టపడరు. ఎందుకంటే వారికి కంఫర్ట్ జోన్ చాలా సేఫ్గా అనిపిస్తుంది. ఒకసారి ఏదైనా సెట్ అయితే అదే విధంగా కొనసాగాలని కోరుకుంటారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పులు తప్పవు. ఈ మార్పులను అంగీకరించలేకపోవడం వల్ల వారు కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. కొన్నిసార్లు మీరు కూడా గమనించి ఉంటారు, మీకు మంచి అవకాశం వచ్చినా ఇది సేఫ్ కాదు అని వదిలేసి ఉంటారు. అదే సమయంలో ఇతరులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఇది మీలో ఒక చిన్న బాధను ఉంచుతుంది, కాని మీరు బయటకు చెప్పరు. ఈ అలవాటు మీ ఎదుగుదల్ని నెమ్మదిగా చేస్తుంది. మరొక పెద్ద బలహీనత, అందరినీ నమ్మడం. తులా రాశివారు చాలా మంచి మనసుతో ఉంటారు. అందుకే ఎవరైనా దగ్గరైతే వెంటనే నమ్మేస్తారు. కాని ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండరు. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటారు. మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్మినప్పుడు అదే వ్యక్తి మీకు నష్టం చేసే అవకాశముంటుంది. ఇప్పటికే మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు ఊహించని విధంగా మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఒకరోజు వచ్చిన సమస్య కాదు. దాదాపు 12 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరుగుతున్న ఒక నెగటివ్ ఎనర్జీ. ఆ వ్యక్తి బయటకు మీతో మంచిగా మాట్లాడుతాడు, కాని లోపల మాత్రం మీ ఎదుగుదలను ఓర్వలేడు. ఆ వ్యక్తి మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నాడు. మీరు ముందుకు వెళ్లకూడదని అనుకుంటున్నాడు. అందుకే మీ వెనకాల చిన్న చిన్న ప్లాన్లు చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కొన్న సమస్యల వెనుక కూడా ఆ వ్యక్తి ఉండే అవకాశముంది, కాని మీరు ఇప్పటివరకు దాన్ని గుర్తించలేకపోయారు. ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉన్నవాడే కావచ్చు, స్నేహితుడు, బంధువు, లేదా మీతో రోజూ మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు. అందుకే మీరు అతన్ని అనుమానించలేకపోతున్నారు. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఎందుకంటే నిజం ఎప్పటికీ దాచిపెట్టలేం. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధ, నష్టాలు, వీటన్నిటికీ ఒక కారణముంది. మీరు ఎందుకు కొన్ని సందర్భాల్లో వెనుకబడ్డారు, ఎందుకు కొన్ని సంబంధాలు బ్రేక్ అయ్యాయి, ఇవన్నీ ఇప్పుడు క్లియర్ అవుతాయి. మీరు తప్పు చేశానని అనుకున్న సందర్భాల్లో నిజానికి మీరు తప్పు చేయలేదు అనే విషయం కూడా బయటపడుతుంది. ఇంకా ముఖ్యంగా, మీరు ఎవరినైనా బ్లైండ్గా నమ్మే ముందు ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరి మాటలు నమ్మడం కంటే వారి చర్యలను గమనించడం చాలా ముఖ్యం. ఎవరు నిజంగా మీకు మంచివారో, ఎవరు నటిస్తున్నారో మీరు ఇప్పుడు గుర్తించగలుగుతారు. ఇప్పుడు ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. ఆ సంఘటన ద్వారా మీరు ఇప్పటివరకు చూడని నిజాలు మీ ముందుకు వస్తాయి. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేశారని అర్థమవుతుంది. ఈ నిజం మొదట మీకు షాక్ ఇస్తుంది, కాని అదే సమయంలో ఇది మీకు ఒక పెద్ద లెసన్ కూడా అవుతుంది. మీరు ఇకపై అదే తప్పు చేయకుండా మీ జీవితాన్ని సరిగా నడిపించగలుగుతారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అయ్యే సమయం. మరో 3 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది, కాని ఆ సంఘటన ప్రభావం చాలా పెద్దది. మొదట అది సాధారణంగా అనిపిస్తుంది, కాని దాని వెనుక దాగి ఉన్న నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ రోజు మీరు ఒక వ్యక్తిని కలుస్తారు, లేదా ఒక కాల్, మెసేజ్ రూపంలో ఒక విషయం మీ ముందుకు వస్తుంది. మీరు ఇప్పటివరకు అనుమానించని ఒక విషయం ఒక్కసారిగా బయటపడుతుంది. మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మి ఉంటే ఆ నమ్మకం పరీక్షకు గురవుతుంది. ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీరు వినాలనుకోని నిజాన్ని చెబుతాడు. మొదట మీరు నమ్మలేకపోతారు, ఇది నిజమా అని అనుమానం వస్తుంది. కాని ఆ వ్యక్తి చెప్పే విషయాలు మీరు గతంలో చూసిన కొన్ని సంఘటనలతో కలిపి చూసినప్పుడు మీరు షాక్ అవుతారు. మీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుతున్నారో, ఎవరు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారో అన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. మీరు నమ్మిన వాళ్లలో ఒకరు లేదా ఇద్దరు నిజంగా మీకు వ్యతిరేకంగా పనిచేశారని అర్థమవుతుంది. ఇది మీ హృదయానికి ఒక పెద్ద దెబ్బలా అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం చాలా సహజం. కోపం, బాధ, నిరాశ ఒకేసారి మీలో కలిసిపోతాయి. కాని ఇక్కడే మీరు కంట్రోల్లో ఉండాలి, ఎందుకంటే మీరు తీసుకునే ఒక్క తప్పు నిర్ణయం మళ్లీ సమస్యలు సృష్టించవచ్చు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వారిని వెంటనే ఫేస్ చేయకండి, గొడవ పెట్టుకోకండి. కొన్నిసార్లు సైలెన్స్ చాలా పెద్ద ఆయుధం. మీరు ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించడం ద్వారా వారి అసలు స్వభావం పూర్తిగా బయటపడుతుంది. మీ పర్సనల్ విషయాలు, మీ ప్లాన్స్, మీ ఫ్యూచర్ డెసిషన్స్ ఇవి ఎవరికీ షేర్ చేయకండి. ఈ సమయంలో మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంతగా మీరు సేఫ్గా ఉంటారు. ప్రతి ఒక్కరిని పరీక్షించండి, ఎవరు నిజంగా మీకు మంచివారో అర్థం చేసుకోండి. మీరు ఈ సంఘటనను ఒక శాపంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి, ఎందుకంటే ఇది మీ జీవితంలో ఉన్న నెగటివ్ వ్యక్తులను బయటకు తీసే ఒక ఛాన్స్. మీరు ఈ క్లారిటీని సరిగా ఉపయోగిస్తే మీ జీవితం చాలా సులభంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు అనుమానంగా చూసిన కొన్ని విషయాలు ఇప్పుడు నిజమని నిరూపితమవుతాయి. మీరు ఎందుకు కొన్ని సందర్భాల్లో వెనుకబడ్డారో, ఎవరు దానికి కారణమో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ నిజం మీకు బాధ కలిగించినా ఇది మీకు ఒక కొత్త స్టార్ట్ ఇవ్వబోతోంది. మీరు ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వస్తారు.
ఇప్పటివరకు మిమ్మల్ని బాధపెట్టిన, మిమ్మల్ని అవమానించిన వాళ్ల గురించి మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది అని మీలో మీరే ప్రశ్నించుకుని ఉంటారు. ఇప్పుడు అదే వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇది మీరు ఊహించని ట్విస్ట్. మరిన్ని రోజుల్లో ఆ ఇద్దరు వ్యక్తులు నిజంగానే మీ ముందుకు వస్తారు. వారు చేతులు జోడించి తల వంచి మీతో మాట్లాడతారు. వారి ముఖంలో ఒక పశ్చాత్తాపం కనిపిస్తుంది. వారి మాటల్లో ఒక వినయం ఉంటుంది. మీరు చూసి కొంత సాఫ్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మీ మనసు అలాంటిదే. వాళ్లు మీకు చెప్తారు, మేము తప్పు చేశాం, అప్పట్లో పరిస్థితులు అలా ఉన్నాయి, మేము అర్థం చేసుకోలేకపోయాం, ఇప్పుడు మేము మీ విలువ తెలుసుకున్నామని. ఈ మాటలు విన్నప్పుడు మీ హృదయం కొంచెం కరిగిపోవచ్చు. మీరు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి వాళ్లతో ఉన్న మంచి క్షణాలను గుర్తు చేసుకుంటారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పశ్చాత్తాపం నిజమైనది కాదు. కొన్ని సందర్భాల్లో అది అవసరానికి వచ్చిన నటన మాత్రమే. వారు ఇప్పుడు మీ దగ్గరకు రావడానికి కారణం మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు ఎదుగుతున్నారు అనే విషయం. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, అవసరం ఉన్నప్పుడు వదిలేసినవారు మళ్లీ కూడా అదే చేస్తారు. పరిస్థితులు మారితే వారి ప్రవర్తన కూడా మళ్లీ మారే అవకాశముంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. మీరు వారిని క్షమించవచ్చు, ఎందుకంటే క్షమించడం ఒక గొప్ప గుణం. కాని వారిని మళ్లీ మీ జీవితంలోకి తీసుకోవడం తప్పు కావచ్చు. క్షమించడం అంటే మర్చిపోవడం కాదు, కేవలం మనసులో ఉన్న బాధను విడిచిపెట్టడం మాత్రమే. మీరు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకోవాలి. మీరు ఎంత కష్టపడి ఈ స్థితికి వచ్చారో గుర్తు పెట్టుకోండి. మీ శాంతి, మీ గౌరవం, మీ భవిష్యత్తు ఇవి చాలా విలువైనవి. వాటిని మళ్లీ రిస్క్లో పెట్టకండి. ఈ సమయంలో మీరు కాస్త హార్డ్గా ఉండాలి. ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈ వ్యక్తి నా జీవితంలో మళ్లీ రావడం వల్ల నాకు లాభమా అనే ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్నకు మీ మనసు ఇచ్చే నిజమైన సమాధానమే మీ నిర్ణయం కావాలి. ఇంకా ఒక విషయం, మీరు వారిని పూర్తిగా దూరం పెట్టకపోయినా కనీసం ఒక లిమిట్ పెట్టండి. మీ పర్సనల్ విషయాలు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ వారికి చెప్పకండి. మీ జీవితంపై కంట్రోల్ మీ దగ్గరే ఉండాలి. ఇది మీకు ఒక పరీక్ష. మీరు గతంలో చేసిన తప్పును మళ్లీ చేస్తారా లేదా అనే పరీక్ష. మీరు ఈసారి సరిగ్గా నిర్ణయం తీసుకుంటే మీ జీవితం చాలా సాఫీగా ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు, బాధలు, మోసాలు ఇవన్నీ నెమ్మదిగా ముగిసే దశలోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ఎంట్రీ జరగబోతోంది. అది మీ లైఫ్ను పూర్తిగా మలుపు తిప్పే అవకాశముంది. మీరు అనుకోని విధంగా మీకు నిజంగా మంచిని కోరుకునే వ్యక్తులు మీ దగ్గరకు రావడం ప్రారంభమవుతుంది. ముందుగా ఇద్దరు ఆడ వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. వీరు సాధారణంగా కనిపించినా వారి ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి. వారు మీతో నిజాయితీగా మాట్లాడతారు. మీలో ఉన్న టాలెంట్ను గుర్తించి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో నేరుగా చెబుతారు. మొదట మీరు కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవ్వచ్చు, కాని వారి మాటల్లో ఉన్న నిజం మీరు తర్వాత అర్థం చేసుకుంటారు. ఆ ఇద్దరు మహిళలు మీకు ఒక గైడ్లా మారతారు. మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీ కెరీర్ విషయంలో, మీ వ్యక్తిగత జీవితంలో కూడా వారు మంచి సలహాలు ఇస్తారు. మీరు ఇప్పటివరకు ఆలోచించని కొన్ని కొత్త దారులు వారు మీకు చూపిస్తారు. ఇది మీ ఎదుగుదలకు ఒక పెద్ద ప్లస్ అవుతుంది. తర్వాత ఒక మగ వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ఈ వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. అతను మీకు సపోర్ట్ సిస్టంలా ఉంటాడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా నిలుస్తాడు. అతని ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు కూడా రావచ్చు, ముఖ్యంగా కెరీర్ లేదా బిజినెస్లో. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తారు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు ముందుకు వెళ్లడానికి ఒక క్లియర్ రోడ్ కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని మీరు గుర్తించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశాలు రావు. వచ్చినా వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. మీరు ఈ వ్యక్తులను సరిగా అర్థం చేసుకుని వారి సలహాలను పాటిస్తే మీ జీవితం చాలా వేగంగా ఎదగడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా ఫీల్ అయ్యి ఉండవచ్చు. మీ సమస్యలను ఎవరితోనూ పంచుకోలేకపోయి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీకు నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులు వస్తున్నారు. ఇది మీకు ఒక మానసిక శాంతి ఇస్తుంది. కాని ఇక్కడ కూడా ఒక జాగ్రత్త ఉంది. ప్రతి ఒక్కరిని వెంటనే పూర్తిగా నమ్మకండి. కొంచెం టైం తీసుకుని వారి ప్రవర్తనను గమనించండి. నిజంగా వారు మీకు మంచివారేనా అనే విషయం మీరు అనుభవంతో తెలుసుకోవాలి. మీరు ఈ కొత్త వ్యక్తులను సరిగా గుర్తిస్తే వారు మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తారు. మీరు కలలు కనిన జీవితం ఇప్పుడు నెమ్మదిగా నిజమవుతుంది. ఇప్పటివరకు మీరు విన్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను అర్థం చేసుకునేలా చేశాయి. కాని ఇప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు బలపరుచుకోవడం. ఎందుకంటే బయట ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా మనసు బలంగా లేకపోతే మనం నిలబడలేము. ముందుగా మీరు శివారాధన ప్రారంభించాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న సమయం తీసుకుని శివుడిని ధ్యానం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. మీలో ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. శివలింగానికి పాలు లేదా చెరకు రసంతో అభిషేకం చేయడం చాలా శక్తివంతమైన పరిహారం. మీరు ప్రతి సోమవారం లేదా మీకు వీలైన రోజుల్లో ఈ అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇది మీకు మానసిక శాంతి కూడా ఇస్తుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం తులా రాశివారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కనకధార స్తోత్రం చదవడం ద్వారా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మీ జీవితంలో సంపద ప్రవేశిస్తుంది. మీరు చిన్నగా అయినా దీపం వెలిగించి భక్తితో ప్రార్థిస్తే మీకు కొండంత వెలుగు ఆ అమ్మ చూపిస్తారు. హనుమాన్ చాలీసా పఠనం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది.
ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది, భయాలను తొలగిస్తుంది. మీరు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా అది మీ దగ్గరకు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారం రోజుల్లో చదవడం మంచిది. తులసి పూజ కూడా ఒక శక్తివంతమైన పరిహారం. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతిరోజు దానికి నీళ్లు పోసి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఇది మీ ఇంట్లో పాజిటివ్ వాతావరణాన్ని పెంచుతుంది, కుటుంబంలో శాంతిని కాపాడుతుంది. గోమాత సేవ చేయడం ద్వారా మీరు చాలా పుణ్యాన్ని సంపాదిస్తారు. గోవుకు ఆహారం పెట్టడం, దాన్ని ప్రేమగా చూసుకోవడం, ఇవి మీ జీవితంలో మంచి ఫలితాలను తీసుకువస్తాయి. మీరు చేసిన ఈ చిన్న పనులు మీకు పెద్ద ఆశీర్వాదాలను ఇస్తాయి. ఈ పరిహారాలు కేవలం పూజలు మాత్రమే కాదు, ఇవి మీ మనసును కంట్రోల్ చేయడానికి, మీ ఆలోచనలను శుద్ధి చేయడానికి సహాయపడతాయి. మీరు ఇవి క్రమంగా చేస్తే మీలో ఒక మార్పు మీరు స్వయంగా ఫీల్ అవుతారు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు క్లియర్గా మారతాయి. మీరు కన్ఫ్యూజన్లో ఉండరు. ఇది మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన ఒక ముఖ్యమైన హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యక్తులు ఉంటారు. వారు బయటకు మంచివారిలా కనిపించినా లోపల మాత్రం నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తారు. తులా రాశివారికి ఇప్పుడు అలాంటి వ్యక్తుల గురించి ఒక క్లారిటీ రావాల్సిన సమయం వచ్చింది. తులా రాశివారు జాగ్రత్త. ప్రత్యేకంగా ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారితో మీరు కాస్త దూరంగా ఉండటం మంచిది. ఆ అక్షరాలు ఏమిటంటే ఎల్, డి, జే. ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది మీ అనుభవంతో కూడా మ్యాచ్ అయ్యే అవకాశముంది. ఈ అక్షరాలతో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ చెడ్డవారే అనడం కాదు, కానీ మీ జీవితంలో ప్రస్తుతం నెగటివ్ ప్రభావం చూపిస్తున్నవారిలో ఈ అక్షరాలు ఎక్కువగా ఉండే అవకాశముంది. అందుకే మీరు వారిని గమనించడం ప్రారంభించాలి. ఈ వ్యక్తులతో మీరు పర్సనల్ విషయాలు అసలు షేర్ చేయకండి. మీ ఫ్యామిలీ, మీ ప్లాన్స్, మీ ఫైనాన్షియల్ విషయాలు, ఇవి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రైవేట్గా ఉంచండి. ఎందుకంటే ఈ విషయాలు బయటకు వెళితే అవి మీకు తిరిగి సమస్యలుగా మారే అవకాశముంది. ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీ దగ్గర నుంచి డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకండి. ఒకసారి ఆలోచించండి, వారి గత ప్రవర్తన ఎలా ఉంది అనేది గుర్తు పెట్టుకోండి. మీరు ఒకసారి తప్పు చేస్తే అది మీకు ఆర్థికంగా నష్టం కలిగించవచ్చు. ఈ వ్యక్తులు కొన్నిసార్లు మీపై ఎమోషనల్గా ప్రెజర్ తీసుకురావచ్చు. మేము మీకు దగ్గర వాళ్ళం, మీరు మమ్మల్ని నమ్మాలి అనే విధంగా మాట్లాడవచ్చు. కాని మీరు ఎమోషన్లో పడకండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, వారితో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా వారు మీ గురించి తెలుసుకునే అవకాశముంటుంది. కాబట్టి మీరు కాస్త సైలెంట్గా ఉండటం మంచిది. మీరు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఫేజ్లోకి వెళ్తున్నారు. అందుకే నెగటివ్ వ్యక్తులు మళ్లీ మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు. ఇది సహజం, ఎందుకంటే మీరు ఎదుగుతున్నప్పుడు కొందరు మిమ్మల్ని ఆపాలని చూస్తారు. కాని మీరు ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకుంటే మీరు చాలా సమస్యలను ముందే తప్పించుకోవచ్చు. మీరు ఎవరినైనా దూరం పెట్టడం అంటే వారిని ద్వేషించడం కాదు, అది మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మాత్రమే. ఈ విషయం మీరు గుర్తుంచుకుంటే మీ జీవితం చాలా సేఫ్గా, స్టేబుల్గా ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు మీరు విన్న ప్రతి విషయం ఒక దిశ చూపించింది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల సమయం వచ్చింది. తులా రాశివారు ఈ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. ముందుగా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఇప్పటివరకు నమ్మినవారే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బాధపెట్టారు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని పరీక్షించి వారి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించే వ్యక్తుల విషయంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. క్షమించడం మంచిదే, కానీ మళ్లీ అదే పరిస్థితుల్లో పడిపోవడం మాత్రం తప్పు. మీరు మీ విలువను గుర్తించాలి. మీరు ఎంత ముఖ్యమో మీకు మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీ నిర్ణయాలను మీరు స్వయంగా తీసుకోవాలి. ఇతరుల మాటలు వినడం మంచిదే, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఇది కావాలి. ఎందుకంటే మీ జీవితాన్ని మీరు మాత్రమే సరిగా నడిపించగలుగుతారు. మీ జీవితంలోకి రాబోయే మంచి వ్యక్తులను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. వారు మీకు నిజంగా మంచిని కోరుకుంటారు, మీ ఎదుగుదల కోసం పనిచేస్తారు. మీరు వారిని అర్థం చేసుకుని వారి సలహాలను పాటిస్తే మీ జీవితం చాలా వేగంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి సమస్య, ఇవన్నీ మీకు ఒక పాఠం నేర్పించాయి. ఇప్పుడు ఆ పాఠాలను ఉపయోగించి మీరు మీ జీవితాన్ని సరిగా మలచుకోవాలి. మీరు చేసిన తప్పులను మళ్లీ చేయకుండా కొత్తగా ముందుకు సాగాలి. దేవుడిపై విశ్వాసం పెట్టుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా మీరు భక్తితో ప్రార్థిస్తే మీకు ఒక దారి తప్పకుండా కనిపిస్తుంది. మీరు ఒంటరిగా లేరు, మీకు ఒక దివ్యమైన శక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీరు పాటిస్తే మీ జీవితం నెమ్మదిగా అద్భుతంగా మారుతుంది. మీరు కలలు కనిన స్థితికి మీరు చేరుకుంటారు. మీకు రావాల్సిన గౌరవం, మీకు రావాల్సిన స్థానం అన్నీ సరైన సమయంలో మీ వద్దకు వస్తాయి. మీ జీవితం ఆనందంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.